గతంలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఎన్నికలలో కొత్త పద్ధతిలో ఎన్వలప్లను అందించడం జరిగింది. సో ఈ విధంగా ఎన్వలప్లు అన్నింటినీ ఒక బుక్ రూపంలో బైండ్ చేయడం జరిగింది. ముందుగా పెద్ద కవరు, దాని కింది భాగంలో అందులో ఉంచాల్సిన కవర్లను జోడించడం జరిగింది. దీనివల్ల పోలింగ్ అధికారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరైన రీతిలో ఏ కవర్లో దేన్ని ఉంచాలో సులభంగా గుర్తించవచ్చు. ఇలా ఎన్వలప్లను బైండ్ చేసిన బుక్ యొక్క పై భాగం ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో 1, 2, 3, 4, 5, 6 అనే పెద్ద కవర్లు, ఆ కవర్ల కింది భాగంలో అందులో ఉంచాల్సిన కవర్లు ఇవ్వబడ్డాయి. దీని ద్వారా మనం సులభంగా ఆ కవర్లను అందులో అమర్చవచ్చు. మే 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగే జమిలీ ఎన్నికల నిమిత్తం పోలింగ్ అధికారులకు 6 రకాల పెద్ద కవర్లు ఇవ్వడం జరుగుతుంది. వాటిని మనం ఒకసారి గమనిస్తే, ఫస్ట్ వన్, దీన్నే 1/1 కవరుగా పిలుస్తారు. దీని పేరు మాస్టర్ ఎన్వలప్ ఫర్ ఈవీఎం పేపర్స్. దీని లోపల 6 చిన్న కవర్లు ఉంచాలి. అందులో 3 పార్లమెంటుకు, 3 అసెంబ్లీకి. రెండవ కవర్, దీన్ని 2/1 కవరుగా పిలుస్తారు. దీని పేరు స్క్రూటినీ కవర్. దీని లోపల 4 చిన్న కవర్లు ఉంచాలి. థర్డ్ వన్, 3/1 కవరుగా పిలుస్తారు. దీని పేరు స్టాట్యుటరీ కవర్. దీని లోపల 6 చిన్న కవర్లు ఉంచడం జరుగుతుంది. అందులో 1 అసెంబ్లీ. ఫోర్త్ కవర్, దీన్నే 4/1 కవరుగా పిలుస్తారు. దీని పేరు నాన్ స్టాట్యుటరీ కవర్. దీని లోపల 12 చిన్న కవర్లు ఉంచడం జరుగుతుంది. ఫిఫ్త్ కవర్, దీని పేరు 5/1 కవర్. దీని పేరు హ్యాండ్ బుక్స్ కవర్. దీని లోపల 1 చిన్న కవర్ను ఉంచడం జరుగుతుంది. లాస్ట్ కవర్, దీని పేరు 6/1 కవర్. దీని పేరు అదర్ మెటీరియల్స్ కవర్. దీని లోపల 1 చిన్న కవర్ ఉంచడం జరుగుతుంది. ఈ విధంగా పెద్ద కవర్లు 6, అందులో ఉంచాల్సిన చిన్న కవర్ల వివరాలు, వాటిలో వేటిని సీలు చేయాలి, వేటిని అలాగే ఉంచాలి, పార్లమెంటుకు వేరుగా అసెంబ్లీకి వేరుగా నిర్వహించే కవర్లు ఏవి మొదలైన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ పెద్ద కవరు మాస్టర్ ఎన్వలప్ ఫర్ ఈవీఎం పేపర్స్. దీన్ని 1/1 కవర్ అని పిలుస్తారు. ఈ కవరును పార్లమెంటుకు వేరుగా అసెంబ్లీకి వేరుగా 2 నిర్వహించవలెను. ఈ 1/1 కవరులో లోపల 3 చిన్న కవర్లు ఉంటాయి. అవి ఫామ్ 17C, PO రిపోర్ట్స్ 1, 2, 3, పార్లమెంటు మాక్ పోల్కు సంబంధించిన మాక్ పోల్ స్లిప్స్. ఈ మాక్ పోల్ స్లిప్స్ ఉంచిన బ్లాక్ కవర్ను మనం తప్పనిసరిగా సీలు చేయవలెను. ఈ విధంగా 1వ కవరులో 3 చిన్న కవర్లు లోపల ఉంటాయి. అందులో 1 కవరును సీలు చేయవలెను. ఇదే విధంగా అసెంబ్లీకి సంబంధించిన 1/1 కవరులో లోపల 3 కవర్లు ఉంటాయి. అందులో 1 దానిని సీలు చేయవలెను. రెండవ పెద్ద కవరు మాస్టర్ ఎన్వలప్ ఫర్ స్క్రూటినీ కవర్. దీన్ని 2/1 కవరుగా పిలుస్తారు. దీని లోపల 4 చిన్న కవర్లు ఉంచవలెను. 1 PO డైరీ, రెండవది 17A రిజిస్టర్. దీన్ని తప్పనిసరిగా సీలు చేయవలెను. మూడవది బ్లైండ్ అండ్ ఇన్ఫర్మ్ ఓటర్స్ డిక్లరేషన్స్.
4 విజిట్ షీట్స్. ఈ విధంగా రెండవ కవరులో లోపల 4 చిన్న కవర్లు ఉంచవలెను, అందులో ఒకటి సీలు చేయవలెను. మూడవ పెద్ద కవరు మాస్టర్ ఎన్వలప్ ఫర్ స్టాట్యూటరీ కవర్. దీన్నే 3/1 కవరుగా పిలుస్తారు. ఇందులో 6 చిన్న కవర్లు ఉంచవలెను. అవి మార్క్డ్ కాపీ అండ్ సిఎస్వి లిస్ట్. ఈ మార్కెట్ కాపీ అనేది ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉంటుంది, కానీ సిఎస్వి ఓటర్ లిస్ట్ అనేది కొన్ని పోలింగ్ కేంద్రాలలో మాత్రమే ఉంటుంది. ఉన్నవాళ్ళు సిఎస్వి కూడా అందులో ఉంచాలి, లేని వాళ్ళు మార్కెట్ కాపీ మాత్రమే ఉంచాలి. దీన్ని తప్పనిసరిగా సీలు చేయవలెను. రెండవ కవర్ పార్లమెంటుకు సంబంధించిన ఓటర్ స్లిప్పులు. దీన్ని కూడా తప్పనిసరిగా సీలు చేయవలెను. థర్డ్ వన్ అసెంబ్లీకి సంబంధించిన ఓటర్ స్లిప్పులు. దీన్ని కూడా తప్పనిసరిగా సీలు చేయవలెను. నెక్స్ట్ ఉపయోగించిన టెండర్డ్ బ్యాలెట్ పేపర్లు. దీన్ని కూడా తప్పనిసరిగా సీలు చేయవలెను. ఉపయోగించని టెండర్డ్ బ్యాలెట్ పేపర్లు. దీన్ని కూడా తప్పనిసరిగా సీలు చేయవలెను. యూజ్డ్, అన్యూజ్డ్, ఛాలెంజ్డ్ ఓటర్స్. దీన్ని కూడా తప్పనిసరిగా సీలు చేయవలెను. ఈ విధంగా మూడవ పెద్ద కవరులో లోపల 6 చిన్న కవర్లు ఉంచవలెను, 6 కూడా సీలు చేయవలెను. నాలుగవ పెద్ద కవరు మాస్టర్ ఎన్వలప్ ఫర్ నాన్ స్టాట్యూటరీ కవర్. ఈ కవరు పసుపు రంగులో ఉంటుంది. దీనిని 4/1 కవరుగా పిలుస్తారు. ఈ 4/1 అనే కవరులో 12 చిన్న కవర్లు ఉంచవలెను. అవి మార్కెట్ కాపీ కాకుండా మిగిలిన ఎలక్టోరల్ రోల్స్, పోలింగ్ ఏజెంట్ల యొక్క అపాయింట్మెంట్ లెటర్స్, ఈడీసీ, పిఓ డిక్లరేషన్ రిగార్డింగ్ పార్లమెంట్. దీన్ని సీలు చేయవలెను. పిఓ డిక్లరేషన్ రిగార్డింగ్ అసెంబ్లీ. దీన్ని కూడా సీలు చేయవలెను. ఛాలెంజ్ ఓట్లకు సంబంధించిన రిసిప్ట్లు మరియు క్యాష్, అన్యూజ్డ్ అండ్ డ్యామేజ్డ్ పేపర్ సీల్స్ అండ్ స్పెషల్ ట్యాక్స్. దీన్ని కూడా మనము సీలు చేయవలెను. అన్యూజ్డ్ ఓటర్ స్లిప్స్, ఏఎస్ డిక్లరేషన్స్, టెస్ట్ ఓట్ డిక్లరేషన్స్, ఏఎస్డి డిక్లరేషన్, పోలీస్ కంప్లైంట్. ఈ విధంగా నాలుగవ పెద్ద కవరు లోపల 12 చిన్న కవర్లు ఉంచవలెను, అందులో 4 సీలు చేయవలెను. ఐదవ పెద్ద కవరు హ్యాండ్ బుక్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ కవర్. దీన్ని 5/1 కవరుగా పిలుస్తారు. ఈ కవరు బ్రౌన్ కలర్ లో ఉంటుంది. దీని లోపల ఒక చిన్న కవరు ఉంచవలెను. మరి ఆ కవర్లో ఏముంటాయి అంటే యూజ్ చేసిన చెరగని సిర, యూజ్ చేసిన స్టాంప్ ప్యాడ్, హ్యాండ్ బుక్స్ మొదలైనవన్నీ మనము ఈ చిన్న కవర్లో ఉంచి ఈ కవర్ను ఇందులో మనం ఉంచవలెను. ఆరవ పెద్ద కవరు అదర్ పోలింగ్ మెటీరియల్స్ కవర్. ఈ కవరును 6/1 కవరుగా పిలుస్తారు. ఎలక్షన్కు సంబంధించి మిగిలిపోయిన అన్ని వస్తువులు, అన్ని ఫారాలు మనం ఈ 6/1 కవరులో ఉంచవలెను. ఈ కవరు నీలి రంగులో ఉంటుంది.